ఇప్పటిదాకా మీరు అసలుకి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే ఈరోజు నేను మీకు టాప్ 500 క్వశ్చన్స్ ఫర్ జేఈ మెయిన్స్కి లిస్ట్ ఇవ్వబోతున్నాను. నేను కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ క్వశ్చన్స్ కమ్సే కమ్ ఎంత కాదనుకున్నా అవుట్ ఆఫ్ 25 ఒక 10 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయాలి సార్ అనుకుంటే కనుక దిస్ వీడియో ఈజ్ డెఫినెట్లీ ఫర్ యూ మై డియర్. హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈరోజు నేను మీకు టాప్ 500 క్వశ్చన్స్ ఫర్ జేఈ మెయిన్స్కి లిస్ట్ ఇవ్వబోతున్నాను అన్న, ఎస్పెషల్లీ ఫర్ మ్యాథ్స్. ఇప్పటిదాకా మీరు అసలుకి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము సార్, కాకపోతే నాకు మ్యాథ్స్లో మినిమం అసలుకి నేను 90% అంటే 90% నేను స్కోర్ చేయగలనా, అండ్ ఇంకా నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్ మ్యాథమెటిక్స్లో, నేను ఏ విధంగా ప్రిపేర్ అయితే నేను కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ క్వశ్చన్స్ కమ్సే కమ్ ఎంత కాదనుకున్నా అవుట్ ఆఫ్ 25 ఒక 10 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయాలి సార్ అనుకుంటే కనుక దిస్ వీడియో ఈజ్ డెఫినెట్లీ ఫర్ యూ మై డియర్. సో నేను మీ అందరి కోసం ఈ సెషన్లో పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్లో చూడండి, ఇక్కడ చాప్టర్ వైజ్ అండ్ మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ మోడల్స్ అనేవి నేను మీకోసం గ్యాదర్ చేసి ఒక టాప్ 500 క్వశ్చన్స్ని మీకోసం మేము ఒక రిసోర్స్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో మర్చిపోకుండా మీరందరూ దీన్ని చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా జేఈ మెయిన్స్కి లెస్ దాన్ 20 days టైం మాత్రమే ఉంది, కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఈ 20 అంటే టాప్ 500 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 20 daysలో ట్రై టు కంప్లీట్ దిస్. ఫస్ట్ అయితే ఇవి చేసుకోండి. ఎట్లుంటాయి సార్ క్వశ్చన్స్ అంటే విత్ సొల్యూషన్స్, మళ్ళీ మీరు దాన్ని వేరే దగ్గర వెతుక్కోవాల్సిన అవసరం అనేది లేకుండా నేను మీకోసం చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఫస్ట్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి, దాని కీస్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి, ఇలా చాప్టర్ వైజ్ ఉంటాయి నాన్న. ఇక్కడ చూడండి మీరు వెక్టర్ ఆల్జీబ్రా అంటే రిపీటెడ్ మోడల్స్ ఎట్లున్నాయి. సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క పీవైక్యూ అనేది చాప్టర్ వైజ్గా నేను మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ మోడల్స్ రీసోర్సెస్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే పీవైక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు, చాప్టర్ వైజ్ చేస్తారు. చేసినాక డోంట్ డిపెండ్ ఓన్లీ అపాన్ పీవైక్యూ. రిపీటెడ్ మోడల్స్ అన్నాను కానీ సేమ్ టు సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు మనకు. కాబట్టి ఇంకా మీ పెర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, ఖచ్చితంగా ఈ లాస్ట్ 20 days లెస్ దాన్ 20 daysలో పక్కాగా మీరు మాక్ టెస్టులు అనేది రాయాల్సిందే. సో మాక్ టెస్ట్ మీరు రాయాలి కాబట్టి ఫ్రీగా నేను మీకోసం అంటే మా టీం పీడబ్ల్యూ మీకోసం వచ్చేసరికి ఫ్రీగా మాక్ టెస్టులు కూడా మన అఖండ బ్యాచ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్యాచ్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మర్చిపోకుండా ఫ్రీగా మీరు మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాసినాక ఏ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీరు చాలా బాగా సాల్వ్ చేయగలుగుతున్నారు అండ్ ఏ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీరు అసలు సాల్వ్ చేయలేకపోతున్నారు లేదా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అన్న అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసి ఏ చాప్టర్ అయితే మీకు కొంచెం వీక్గా ఉందో ఆ చాప్టర్ మీద వర్క్ చేయండి, మళ్ళీ ఇంకోసారి మాక్ టెస్ట్ రాయండి. సో దట్ మనకు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవైజేషన్ అనేది ఉంటుంది. ఈ స్టెప్స్ కనుక ఖచ్చితంగా నువ్వు ఫాలో అయితే నీకు 100% ఇప్పుడు వస్తున్న మార్కుల కంటే జేఈ మెయిన్స్లో నీ ర్యాంక్ అనేది నీ మార్క్స్ అనేవి 100% బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది కాకుండా నీకు ఇంకేమైనా కావాలా, లాస్ట్ మూమెంట్లో యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మా వీల్ చూసుకొని మా టైం చూసుకొని ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. సో మై డియర్ అమిగోస్, మనం మళ్ళీ కలుద్దాం మరీ ఇంట్రెస్టింగ్ సెషన్స్తో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.